అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బైన్సా మండలం అంపోలి గ్రామానికి సంబంధించి 1983లో ప్రభుత్వం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఇల్లు లేని వాళ్లకు అప్పటి వరదల రావడంతో ప్రభుత్వం కొన్ని ప్లాట్ల కోసం కేటాయించి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఆ ఇంటికి సంబంధించి ఇల్లు కట్టి ఉన్నాయో వాటిని కూలగొట్టి దాన్ని అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. 2020లో ప్రభుత్వానికి అప్పటి ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి 2016లో 17లో కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించి కూడా అప్పటి అధికారులు దాన్ని పట్టా ఇవ్వలేదు. కానీ తర్వాత 20లో పట్టా అయింది. 22, 23లో కూడా ఈ భూమి పట్టాకు సంబంధించిన భూమి కాదు, ఇది గవర్నమెంట్ భూమి, ఇది పేదలకు ఇళ్ల కోసం ఇచ్చిన భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా ఈ పట్టాని రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు కోరడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా కలెక్టర్ గారికి మెమోరాండం నివేదికలు పంపడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆ భూమికి సంబంధించి పట్టా రద్దు కాలేదు. అలాగే ప్రొహిబిటెడ్ జాబితాలో ఆ భూమి సర్వే నెంబర్స్ పెట్టాలని చెప్పేసి అనేక సార్లు మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కూడా అది అధికారులు దాన్ని చేయలేదు. ఇప్పటికైనా మేము సబ్ కలెక్టర్ బైసా గారికి మేము కోరడం జరిగింది. ఇప్పటికైనా ఆ భూమికి సంబంధించి అక్రమంగా చేసుకున్న పట్టాని రద్దు చేయాలి. అలాగే ఆ భూమిని మా నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పేసి మేము అడిగినాం. దానికి సంబంధించి ఖచ్చితంగా కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఇప్పటికైనా ఆ భూమిని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని కొనొద్దు. ఈ భూమి గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్కు పేద ప్రజల కోసం కేటాయించిన భూమి, ఇళ్ల కోసం కేటాయించిన భూమి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.